నమస్కారం జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు. 96 ఏళ్ల వీరాభిమాని సత్యనారాయణ కల సాకారం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల కన్నీటి రోదన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం. మూసీ ప్రక్షాళనపై బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ఫుల్ కౌంటర్. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం గుజరాత్కు గులాములుగా మారొద్దంటూ హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే అగ్రనేతలు తమను ప్రాణప్రదంగా అభిమానించి సామాన్య ప్రజలను కలిసినప్పుడు ఆ దృశ్యాలు ఎంతో ఆత్మీయంగా మారుతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో సరిగ్గా అలాంటి అద్భుతమైన సన్నివేశమే ఆవిష్కృతమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో ఒక 96 ఏళ్ల వృద్ధుడు తన వీరాభిమాని అయిన సత్యనారాయణని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కలిశారు. వయసుతో నిమిత్తం లేకుండా తనపై చూపిస్తున్న ఆత్మీయతకు ముగ్ధుడైన చంద్రబాబు ఆ వృద్ధుని దగ్గరకు తీసుకుని హత్తుకున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సిద్ధాంతం గ్రామం గుండా వెళ్తుండగా తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న 96 ఏళ్ల సత్యనారాయణ వద్దకు స్వయంగా వెళ్లారు. ఆయన యోగక్షేమాలను ఎంతో ప్రేమగా అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణకి 96 ఏళ్ల వయసును తెలిసి చంద్రబాబు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వయసులోని ఇంత యాక్టివ్గా ఉండడానికి ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పాలంటూ నవ్వుతూ ఆరా తీశారు. దానికి సత్యనారాయణ స్పందిస్తూ దేవుడి దయ వల్ల తనకు తన 80 ఏళ్ల భార్యకు ఇప్పటి వరకు ఎలాంటి బీపీ షుగర్ లాంటి వ్యాధులు లేవని చెప్పడంతో సీఎం ఎంతో సంతోషపడ్డారు. కాగా ఈ 96 ఏళ్ల తాతకు చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని గతంలో సోషల్ మీడియాలో వీడియో తీసి వైరల్ చేసిన ఒక స్థానిక యువకుడికి కూడా ఈ సందర్భంగా సీఎంను నేరుగా కలిసి అరుదైన అవకాశం దక్కింది. 96 ఏళ్ల వయసులోనూ తనను చూడాలని వచ్చిన అభిమాని పట్ల చంద్రబాబు నాయుడు చూపించిన చొరవ, ఆత్మీయత పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహం నింపింది. నాయకుడికి అభిమానికి మధ్య ఉన్న ఈ అన్కండిషనల్ బాండ్ నెట్టిజన్లను సైతం అమితంగా ఆకట్టుకుంటోంది. నా బాబు శ్రీపుత్రులు మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు త్రిపుత్రులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. బాబు ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి. ఎన్నాళ్ళు మట్టించు ఆశపడుతున్నాడా మన ఈ బాబుని అట్టిని. ఈడేంటి ఈడే తీసి 2 కోట్ల మన పాకడికి వచ్చేస్తాడు. పాకేసుకుందండి. రాన్పల్లెకి మనకనే మధ్యలో ఉంటుందండి. వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటాడండి. కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్పండి ఈడే చేస్తాడండి. సాయంత్రం చెప్తా ఉంటాడు. సైకిల్ తొక్కుతాడు. ఎంత వయసు ఎంత? 96 అండి. 96 దాకండి. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను. వ్యవసాయం పని ఆ పాడి గోట్లు ఆడలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతని అరిగిపోద్దు ఇప్పటికి. బీబీ కానీ షుగర్ కానీ లేదు. కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు. కూలుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళు అండి. 2 అబ్బాయిలు. అన్ని సార్లు సీర్లు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా. ఏమన్నా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకు 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు 7 గుంటలు ఉంటుంది. అది నేను పండించుకుంటున్నాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం? మనవాళ్ళు మనవాళ్ళు? పెద్దోడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూర్చులే. ఒకటి పెళ్లి చేసాడు. అది మొగుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి. ఈ నెలలో చేసేయాలని తిరుగుతున్నామని చుట్టారు కాస్త. 6 ఎకరంలో 2 లక్షలైనా ఇస్తాను నాన్న, మరి ఏం చేయను, నేనే ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా, దాన్ని కూడా వదలగొట్టేది అంటున్నాను నేను. కూతురు పిల్లలు 3 ఓ పెద్ద కూతురుకేమో 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. రెండో పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకునండి.
మూడో పిల్లకి 2 కూతుళ్ళను ఓ కొడుకునండి. వస్తారండి దగ్గరికి వస్తారన్నా బాబు బంగారం పట్టుకొస్తున్నారు, పళ్ళు ఫలాలు నాకు పట్టుకొస్తున్నారు. అందరూ చూస్తా ఉంటారు, అందరూ చూస్తారు బాబు. ఆఖరికి కొడుకు బ్రష్ కూడా పట్టుకొచ్చారు పెద్ద కూతుళ్ళు. అచ్చా బాగానే చూసుకుంటారు, చాలా బాగా చూస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగున్నారు. అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది? మనవరాళ్ళు 3 ఏళ్ళు 6 ఆడోళ్ళు 4 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం, మరో 6 తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం బాధితులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు చేపట్టింది. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి మంగళపూడి అనితతో కూడిన ఉన్నత స్థాయి బృందం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకుని బాధితుల కుటుంబాలను పరామర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. కేజీహెచ్ ఆసుపత్రిలో కన్నీరు మున్నీరవుతున్న మృతుల కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్, హోంమంత్రి మంగళపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ భరత్ కలిసి ఓదార్చారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. మరోవైపు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అత్యంత మెరుగైన, అవసరమైతే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించాలని, వైద్య ఖర్చుల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులను, డాక్టర్లను మంత్రి ఆదేశించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల పక్షాన ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని, తగిన న్యాయం జరిగేలా చూస్తామని మంత్రుల బృందం స్పష్టం చేసింది. అలాగే ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు కఠినతరం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. జనాలు పడిపోతాం కదా, చాలా చూసేస్తే ఎలాంటి తీసుకోవాలి. తెలంగాణ రాజకీయాల్లో మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న మాటల యుద్ధం ఒక్కసారిగా పీక్స్కు చేరింది. మూసీ నది అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ ఎంపీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం గుజరాత్కు గులాములుగా వ్యవహరించడం మానుకోవాలని కమలం నేతలకు ఘాటుగా హితవు పలికారు. గుజరాత్ను అభివృద్ధి చేయడం ప్రధాని మోడీ బాధ్యత అయితే ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడ బీజేపీ ఎంపీలకు లేదా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. హైదరాబాద్ రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుద్ధరణపై బీజేపీ చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పుకొట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావులను ఆయన నేరుగా టార్గెట్ చేశారు. గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే నేతలు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రగతికి సహకరించాల్సింది పోయి ప్రతిదానికి అడ్డుపడితే ఇక్కడి ప్రజలు క్షమించాలని హెచ్చరించారు. గుజరాత్ గులాంగిరి వదిలి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని, ఇక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ స్పష్టం చేయడంతో పాటు బీజేపీ ఎంపీలను లూప్లోకి లాగడం ద్వారా కాంగ్రెస్ వ్యూహాత్మక పొలిటికల్ అటాక్ ప్రారంభించింది. మరి దీనిపై కిషన్ రెడ్డి మరియు ఈటెల రాజేందర్ బృందం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అని నువ్వు డప్పు కొడతావట్టి ఆయనకు. ఢిల్లీలో యమునా నది కట్టుకుంట్రి, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకుండ్రి. మరి మనకున్న మూసీని ప్రక్షాళన మనం చేసుకోవద్దా? మన మూసీ బాగుపడొద్దా? మన మూసీ మన ప్రజలకు ఉపయోగపడొద్దా? మన మూసీ సరిహద్దున మన యువకులకు ఉద్యోగ ఉపాధి రావద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారు? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? గుజరాత్ అభివృద్ధి చేసుకోవడం నరేంద్ర మోడీ బాధ్యత అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు, విశ్వేశ్వర్ రెడ్డికి, రఘునందన్ రావుకి లేదా అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఒకే ఒక్క సవాల్ ఇప్పుడు విపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అధికారంలోకి వచ్చి కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే తమ పరిపాలనా పట్టిమపై, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సమాధానం ఉందా, కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ పాలనకు జవాబు ఉందా అంటూ
విపక్షాలను నిలదీస్తూ తమ 2 ఏళ్ల ప్రగతిపై అసెంబ్లీ సాక్షిగానైనా ప్రజాక్షేత్రంలో అయినా డి అంటే డి అనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులను అడ్డుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రాజెక్టులపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఇదే తరుణంలో ఆయన టైం పీరియడ్స్తో సహా విపక్షాల విమర్శల ముసుగును తొలగించారు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను ఎలా అప్పులు పరిచేసిందో, గత 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఎలా వివక్ష చూపించిందో చర్చించడానికి తాము సిద్ధమని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల స్వల్ప కాలంలోనే ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా ఎలా మారుస్తున్నామో గుండెల మీద చేయి వేసుకుని చెప్తామని దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేవలం 2 ఏళ్ల పనితీరును చూపించి 10 ఏళ్లు 12 ఏళ్లు పాలించిన అగ్రనేతలకు రేవంత్ రెడ్డి సవాల్ విసరడం ఆయన పరిపాలన నమ్మకానికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. మరి ఈ త్రిపాత్రాభినయ సవాల్పై కేటీఆర్ మరియు కిషన్ రెడ్డి బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇవాళ పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతురు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతురు కదా. అసెంబ్లీకి రాండి. 10 ఏళ్లలో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్లలో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా. 2 ఏళ్లలో ఏమేమి పనులు చేసినో, ఏమేమి విధాన నిర్ణయాలు చేసినో, ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగాలు చేసిన వీరులను గౌరవించుకునే వేళ రాష్ట్రపతి భవన్లో ఒక అపూర్వమైన ఎమోషనల్ సన్నివేశం చోటు చేసుకుంది. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన ఒక వీర జవాన్ తల్లిని చూసి దేశ ప్రథమ పౌరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగానికి లోనయ్యారు. అమర జవాన్ తల్లి కన్నీరు పెట్టుకోవడంతో అఫీషియల్ ప్రోటోకాల్స్ సైతం పక్కన పెట్టి ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఓదార్చారు. దేశంలోని 2వ అత్యున్నత శాంతి సమయ వీరత్వ పురస్కారమైన కీర్తి చక్ర అవార్డుల ప్రదానోత్సవం నిన్న న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. 2024లో జమ్మూ కశ్మీర్లో సరిహద్దు గుండా చొరబడిన ఉగ్రవాదులతో అత్యంత సాహసోపేతంగా పోరాడుతూ కేవలం 25 ఏళ్ల ప్రాయంలోని రాష్ట్రీయ రైఫిల్స్ సిపాయి జంజల్ ప్రవీణ్ ప్రభాకర్ వీరమరణం పొందారు. నిన్న ఆయన తరపున ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకునేందుకు ఆ వీరజామన్ తల్లి వేదికపైకి వచ్చారు. కుమారుని కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆమె అవార్డు తీసుకుంటున్న తరుణంలో కన్నీరు ఆపుకోలేకపోయారు. అది చూసి చలించిపోయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ముందుకు జరిగి ఆ తల్లిని ఆత్మీయంగా హత్తుకుని వీపు నిమురుతూ కొద్దిసేపు లాలించారు. దేశం మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారిక హోదాలను పక్కన పెట్టి ఒక తల్లి బాధను పంచుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, మాతృత్వ హృదయానికి ఆమె చూపిన మానవత్వానికి దేశవ్యాప్తంగా నెటిజన్లు శాల్యూట్ చేస్తున్నారు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది కళ్లను చెమర్చేలా చేసింది. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతూ ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కూటమి విజయోత్సవ సభను నిర్వహించబోతున్నారు. ఈ మహాసభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి హాజరు కానున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారికంగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి సంక్షేమ విజయాలను ప్రజల ముందుకు తీసుకురావడమే ధ్యేయంగా ఈ బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఈ మేరకు తిరుపతిలో సభను నిర్వహించబోయే ప్రాంగణాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పటిష్టమైన భద్రత, పార్కింగ్ వసతులు మరియు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్మన్ హ్యాంగర్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ఒకే వేదికను పంచుకోనుండడంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల నుంచి లక్షలాదిగా తరలిరానున్న శ్రేణుల కోసం ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని పులివర్తి నాని స్పష్టం చేశారు. ఈ విజయోత్సవ సభ కేవలం వేడుక మాత్రమే కాదని రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి కూటమి నేతలు ఇక్కడి నుంచి శంఖారావం పూరించబోతున్నారని ఎమ్మెల్యే నాని ధీమా వ్యక్తం చేశారు. దీంతో రాయలసీమ వ్యాప్తంగా కూటమి పార్టీల శ్రేణుల్లో మునిపెన్నడూ లేనంత పొలిటికల్ జోష్ కనిపిస్తోంది.
రేపు 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ పథకాలపైన రేపు మన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, రాష్ట్ర తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు, వారితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా రేపు పాల్గొనడం జరుగుతుంది. ఇది సంక్షేమానికి సంబంధించినటువంటి మీటింగ్, జోనల్ మీటింగు. ఇక్కడైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులతో మీటింగ్ జరుగుతుంది రేపు ఉదయం 11 నుంచి 1 గంట వరకు. కాబట్టి ఇది 100% మాకు ఈ 2 సంవత్సరాల్లో ప్రజల మధ్యపై మేము చేస్తున్న పనులు చెప్పాం, దానిపైన మీటింగ్ జరుగుతుంది. ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు వెన్నుపోటు తిన్నట్టు వాళ్ళు 24 గంటలు వెన్నుపోటు చేసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి క్షేత్రస్థాయిలో ఒక ఊహించని రాజకీయ శక్తి తగిలింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆ తర్వాత మీటింగ్లు పెట్టి పెద్ద మాటలు చెప్పావని, నేను నమ్మి ఓట్లేస్తే ఈ రోజు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే కనీసం మృతదేహాలను కూడా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందంటూ వైజాగ్ వేదికగా బాధితులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన బాధితుల ఇళ్లలో కన్నీటి ఛాయలు మిన్నంటాయి. తమకు న్యాయం చేయాలంటూ ప్లాంట్ పరిధిలో ఆందోళన దిగిన మృతుల కుటుంబాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కార్మికుల పక్షాన్ని నిలబడతానని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణతో పాటు స్థానిక కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నో హామీలు ఇచ్చారని వారు గుర్తు చేశారు. తీరా ఇప్పుడు ప్రమాదం జరిగి ప్రాణాలు పోతుంటే కనీసం పరామర్శించడానికి లేదా యాజమాన్యంతో మాట్లాడి తక్షణ పరిహారం ఇప్పించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చొరవ లేదని కౌంటర్ ఇస్తున్నారు. నిలకడలేని హామీల వల్ల తాము సర్వస్వం కోల్పోయామని, కూటమి ప్రభుత్వాన్ని నమ్మినందుకు తమకు ఘోరమైన అన్యాయం జరిగిందని బాధితులు రోధిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిధిలో బాధితులు నేరుగా ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ నిరసనకు దిగడం కూటమి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మరియు పరిశ్రమల శాఖ స్పందించి బాధితులకు తక్షణ న్యాయం చేయాలని స్థానిక కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నా కూతురు నా జీవితం రోడ్డు మీద మిమ్మల్ని నమ్ముకున్నందుకు జీవితం రోడ్డు మీద రా బాబు. ఇంత దారుణమా? ఇడి అమ్మ చచ్చిపోతే బాడీ అక్కడ ఎట్టేసి ఎటు కొట్టుకెళ్ళిపోయి ఏడి ఓమెన్స్ అంతే గారు రండి ఇక్కడ మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఓమెన్స్ అంతే గారు పవన్ కళ్యాణ్ సూపర్, ఇలాంటి లీడర్ చూడండి, ఇలాంటి లీడర్ చూడలేదు అన్నావు, ఇలాంటి లీడర్ చూడలేదు అన్నావు. ఏమన్నా స్టీల్ ప్లాంట్ సూపర్, నేను చేస్తాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేరకు వచ్చాను, మీటింగ్ పెట్టావు, దెబ్బలు తిన్నాం పోలీసుతో. మా అన్ని సూపర్ ప్రకటించి వెళ్ళిపోయావు. ఏ రోజు కూడా మా అన్ని సూపర్, ఏ సూపర్ నా ఇల్లే పోయింది. తెల్లవారు లేచి బ్యాండ్ కట్టుకొని చిన్నప్పుడు కాండి చదువు లేదు, సంజయ్ లేదు, చచ్చిపోయినా నీ వెనక తెలమబాలి వెనకాల పవన్ కళ్యాణ్ పుడే ఉంటది. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి పిచ్చి పవన్ కళ్యాణ్ పవన్ కాలిపోయింది చెయ్యి మీద. పవనేజం ఎప్పుడైనా సరదాగా మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో హైడ్రా సిబ్బంది ముందస్తు ప్రణాళిక లేని పనితీరు కారణంగా సామాన్య ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని అత్యంత కీలకమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో ఇవాళ ఉదయం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వందలాది మంది ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఆఫీసులకు వెళ్లే పీక్ అవర్స్ లో హైడ్రా సిబ్బంది రోడ్లపై చెట్లను నరకడం ప్రారంభించారు. దీనికోసం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు పూర్తిగా నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్ సమయం మించిపోతుందంటూ వాహనదారులు హైడ్రా సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ పరిసరాలను అనుసంధానించే కమాండ్ కంట్రోల్ సెంటర్ మార్గం నిత్యం వాహనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఇక్కడ నుంచి వేలాది మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తుంటారు. అలాంటి కీలక సమయంలో హైడ్రా సిబ్బంది రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్ల కొమ్మలను నరికే పనిపెట్టారు. రక్షణ చర్యల పేరుతో కనీసం ట్రాఫిక్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించకుండా రోడ్డును బ్లాక్ చేయడంతో వాహనాలన్నీ ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. బయోమెట్రిక్ టైమింగ్స్ దాటిపోతున్నాయని, అత్యవసర పనులపై వెళ్లే తమను ఇలా రోడ్లపై గంటల తరబడి నిలిపివేయడేంటని వాహనదారులు, మహిళలు హైడ్రా అధికారులపై మండిపడ్డారు. ఇలాంటి పనులను ట్రాఫిక్ తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో నిర్వహించాల్సింది పోయి పీక్ అవర్స్ లో చేయడం ఏంటని నిలదీశారు. నగరంలో విపత్తుల నివారణ, ప్రజారక్షణ పేరిట పనిచేసే హైడ్రా ఇలాంటి పనుల వల్ల సామాన్యులకు ఇబ్బంది కలగకుండా టైమింగ్స్ మార్చుకోవాలని పౌరులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఆఫీస్ వేళల్లో ఎలాంటి పనులు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భాగ్యనగర్ చరిత్రలోని అత్యంత భారీ మరియు చారిత్రాత్మక భూస్వాధీన పర్వం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ లో కబ్జాదారుల గురకలు పెడుతున్న ప్రభుత్వ ఆస్తులను చెరువులను రక్షించే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా క్షేత్రస్థాయిలో ఊహించని రీతిలో సత్తా చాటింది. నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అక్రమ ఆక్రమణల కింద ఉన్న ఏకంగా 2435 ఎకరాల ప్రజాభూమిని హైడ్రా విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో ఎలాంటి పొలిటికల్ ప్రెజర్స్ కు లొంగకుండా సాగుతున్న ఈ మెగా డ్రైవ్ కేవలం కూల్చివేతలకు మాత్రమే పరిమితం కాకుండా నగర పర్యావరణ పునరుద్ధరణకు ఒక బలమైన పునాదిగా మారింది. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నాలాలు, చెరువుల FTL బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఈ మెగా డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 2435 ఎకరాల ప్రభుత్వ ప్రజాభూమిని కబ్జా విముక్తం చేశారు. స్వాధీనం చేసుకుని ఈ స్థలాల్లో సహజ సిద్ధమైన సరస్సుల పునరుద్ధరణ చేపట్టడం, తద్వారా నగరంలో భూగర్భ జలాల మట్టాన్ని పెంచడం హైడ్రా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల వర్షాకాలంలో హైదరాబాద్ ముంచెత్తున్న వరద ముప్పును సమర్థవంతంగా తట్టుకునేలా వరద సన్నద్ధత పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రజాస్తులను కాపాడడం ద్వారా ప్రకృతిని మళ్లీ నగరానికి దగ్గర చేస్తూ రాబోయే భవిష్యత్ తరాలకు ఒక సురక్షితమైన, పచ్చని మరియు గర్వించదగ్గ గ్లోబల్ సిటీని అందించడమే ధ్యేయంగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పరమావధిగా పనిచేస్తున్న హైడ్రా యాక్షన్ ప్లాన్ పై పర్యావరణవేత్తలు, నగర ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలేదే లేదని గట్టి సందేశాన్ని హైడ్రా ఈ ఘనత ద్వారా చాటి చెప్పింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మైల్ రాయ్ చిత్రం పెద్ది థియేటర్లో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 315 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారిక కలెక్షన్ల పోస్టర్ను విడుదల చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ సినిమాపై రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. వారాంతంలోనే కాకుండా వర్కింగ్ డేస్ లోనూ పెద్ది కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. నిన్న సోమవారం సాధారణ వీక్ డే అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 22.5 కోట్లు రాబడ్డం విశేషం. బుక్ మై షో మరియు థియేటర్ కౌంటర్ల ద్వారా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 53 లక్షలకు పైగా టికెట్లు అమ్మడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ సినిమాను చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు. పెద్ద సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని, చరణ్ పర్ఫార్మెన్స్ చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని బన్నీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బుచ్చిబాబు, సన్మార్క్ ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన పెద్ది లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులను తిరగడానికి ఖాయంగా కనిపిస్తోంది. మెగా పవర్ స్టార్ మాస్ పల్స్ పట్టుకుంటే కలెక్షన్ల వర్షం ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి నిరూపించింది. గత కొద్ది రోజులుగా పసిడి కొనుగోలుదారులకు ఊరటనిస్తూ వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత 10 రోజులుగా సాగుతున్న పతనానికి బ్రేక్ వేస్తూ ఇవాళ పసిడి ధరలు భారీగా ఎగబాకాయి. ఇటు 24 క్యారెట్ల అపరంజి బంగారంతో పాటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర కూడా వేలల్లో పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇవాళ బులియన్ మార్కెట్ అప్డేట్స్ ప్రకారం అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 1470 పెరిగింది. దీంతో నిన్నటి వరకు తగ్గుతూచిన ఈ రేటు ఇవాళ మార్కెట్లో 153,160కి చేరింది. అదేవిధంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధరపై కూడా 1,350 మేర పెరిగి ప్రస్తుతం 1,40,400 పలుకుతోంది. ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా మార్కెట్లో గట్టిగానే ఉంది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు బులియన్ మార్కెట్లో 2,70,000 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, డాలర్ హెచ్చుతగ్గుల వల్లే పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఇలా ధరలు పెరగడం సామాన్య వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగించే అంశమే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ 2 రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వానలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పిడుగులు పడే అవకాశంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రధాన జిల్లాల మినహా 2 తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు పసుకాపర్లు, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడినప్పటికీ ఈదురుగాలులు, పిడుగుల ముప్పు ఉన్నందున ప్రజలు ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమంటున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.